సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. అనుదిన వాహినిలోని ఎన్నో ఆత్మీయ సందేశాల ద్వారా ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని ఆశిస్తున్నాం. అనుదిన ప్రోత్సాహం కొరకు అనేకమైన ఆత్మీయ సందేశాలు ఇప్పుడు యూట్యూబ్ మరియు స్పాటిఫై యాప్ ద్వారా వినవచ్చు. క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవములు 30 రోజుల మన పాఠ్యభాగంలో నీ సామర్థ్యమే నీ విజయం అనే అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు అనడానికి ఈరోజు మనం సజీవుల లెక్కలో ఉండడం. నిన్నటి దినమున గతించిపోయిన వారికంటే మనం శ్రేష్ఠులం కాకపోయినప్పటికీ దేవుని కృప మరియు ప్రేమ మనల్ని విడిచిపోలేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయం లేచామంటే రాత్రి పడుకునే వరకు మన జీవితంలో కాస్త సంతోషం, కొంచెం బాధ, ఈ రెండు కలిసి ఉండి వీటిలో ఏ ఒక్కటి ఎక్కువైనా ఆ రోజు మనం ఎలా గడిపామన్న ప్రశ్నకు సమాధానం మీకే వదిలేస్తున్నాను. నేను నేర్చుకున్న నా అనుభవంలో సంతోషం, బాధ ఈ రెండు తాత్కాలికమే. భక్తుడైన దావీదు అంటాడు, కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 25వ వచనంలో, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. అంతే, అంతకంటే మనకింకా ఏం కావాలి చెప్పండి? మన రక్షణ, మన కాపుదల, మన భద్రత, మన సంతోషం అన్నీ మన పరలోకపు తండ్రితోనే. ఆయనతో ఉంటే ఇవన్నీ మనం పొందుకున్నట్టే కదా. నా అనుభవంలో నేను నేర్చుకున్న క్రైస్తవ విశ్వాసంలో గెలుపు ఓటముల మధ్య జరిగే సంఘర్షణలో ప్రతి క్రైస్తవుడు అనుదినం పోరాడుతూనే ఉంటాడు. గెలుపు కంటే అత్యధికంగా ఓటమి పాలయ్యే సందర్భాలు ఎన్నో ఉంటాయి. మనం విజయం పొందిన సందర్భాలను పరీక్షించి చూసినప్పుడు వాటి వెనక ఎన్నో కష్ట నష్టాలు ఉంటాయి. ఈ మాట వాస్తవమే అయినప్పటికీ శ్రమ, కష్టం, ఓర్పు, పట్టుదల ఇవన్నీ లేకుండా విజయం పొందడం అసాధ్యం. మన జీవితంలో శక్తి మరియు తలాంతులతో పాటు మనకుండే పరిధిలో మనం విజయాలను పొందగలిగితే ఉత్తమమైందని నేను అంటాను. ఎందుకంటే మన ప్రతి బలం మరియు మనలోని ప్రతి బలహీనత ఆయనకు పూర్తిగా తెలుసు. కాబట్టి యేసు క్రీస్తు కూడా మన నుండి ఆశించేది ఇదే. మనం పుట్టిన దగ్గర నుండి చివరి శ్వాస వరకు మనలోని సామర్థ్యాలు కూడా మెరుగుపడుతూనే ఉంటాయి. ఈరోజు నేను పొందిన విజయానుభవం రేపు ఉండకపోవచ్చు కదా. నేడున్న బాధ రేపు సంతోషంగా మారవచ్చు కదా. అయితే వీటన్నిటి ద్వారా మనం పొందే అనుభవం మనలోని ఉత్సాహాన్ని కలుగజేయవు, కానీ ఒకనాడు నిత్యత్వంలో క్రీస్తుతో నేనుంటాను అనే నిరీక్షనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. ఆమేన్.